50% అంటే మీరు ఇస్తున్నటువంటి చార్ట్ మనం చూసినట్టయితే లేదట్లా 52-53% ప్రకటించిన ఫలితాలలో 52-53-55 లోపలనే వాళ్ళకు వస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు. ఇంకా భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేటువంటిది, ఎందుకంటే వాస్తవానికి ఖమ్మం, నల్గొండ వాళ్ళకు కలుసుకోట కాబట్టి అక్కడ వాళ్ళు గెలిచేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. మీరు ఇచ్చినటువంటి ఎక్కువ మున్సిపాలిటీలు కూడా అవే కనపడుతున్నటువంటిది. రెండవది ఏంటంటే వరంగల్లో కొంత భాగంలో వాళ్ళు రావచ్చు. మీరు అన్నట్టుగా ఉత్తర తెలంగాణలో బీజేపీ గాలి అనేటువంటిది వీస్తుంది. అది అల్టిమేట్ గా ఫలితాలు మనకు కనపడుతుంది. ఎందుకంటే మేము నిజామాబాదు, కరీంనగర్ రెండు చూసుకున్నట్టయితే కూడా సుమారుగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము 50 సీట్లు 55 సీట్లు అక్కడ మేము గెలుస్తాం. ఏది కార్పొరేటర్స్ కు సంబంధించినటువంటిది. కాబట్టి ఇక్కడ మహబూబ్నగర్కి వచ్చినప్పటికీ ఏంటంటే మేము ఉన్న పోటీలో కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ పార్టీ కూడా ఉన్నటువంటి మాట వాస్తవం దీంట్లో. కాబట్టి ఒక రకంగా చూసినట్టయితే గతంలో ఇప్పుడు బీఆర్ఎస్ గతంలో 106 సీట్లు గెలిచిందండి. 106 మున్సిపాలిటీలను అధికారంలో ఉన్నది కాబట్టి గెలవగలిగినారు. ఇప్పుడు కాంగ్రెస్ ఆ పరిస్థితి ఉన్నదని చెప్పి అయితే మనకు భావించడానికి వీల్లేదు. ప్రజలు ఇండిపెండెంట్లను గెలిపిస్తున్నారు రకరకాలుగా. కాబట్టి ప్రభుత్వం మీద ఒక రకమైనటువంటి వ్యతిరేకత అనేటువంటిది ఎన్నికల్లో కనపడుతుంది. ఫైనల్ గా వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది అనేటువంటిది మనం అంచనా లేదు. కానీ మనం అనుకున్నట్టుగా 70-75% లీడ్ అయితే వాళ్ళు మెయింటైన్ చేయడం లేదు. వాస్తవానికి ప్రకటించినటువంటి ఫలితాల లోపల 54-55% ఉంది. కాబట్టి ప్రభుత్వం మీద అసంతృప్తి అనేటువంటిది ఉందా లేదా అనేటువంటి సంఖ్య ఇప్పుడు 10 వచ్చిన వాడు గెలుస్తాడు, 9 వచ్చిన వాడు ఓడిపోతాడు. మీకు తెలియనే ఉంది శ్రీకాంత్ గారు ఒక ఓటుతో. ఆ లెక్కలో వాళ్ళు సంతృప్తి పడితే పడవచ్చు కాక మనం మొత్తం ఫైనల్ గా పిక్చర్ వచ్చిన తర్వాత మనకు ఒక ఆలోచన వస్తుంది ఏంటంటే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి పాలనను సమర్థిస్తున్నారు లేదా. అనుకున్నట్టుగా చాలా మంది అనుకోలేదు బీఆర్ఎస్ పార్టీ ఆ లెవెల్లో ముందుకు వస్తుందని చెప్పి. వాస్తవమే కదా, బీఆర్ఎస్ పార్టీ ముందుకు వచ్చినాం అంటే తీవ్రమైనటువంటి వ్యతిరేకత అనేటువంటిది ప్రభుత్వం మీద ఉన్నమాట. అటు బీఆర్ఎస్ రూపంలో కనపడవచ్చు, మా రూపంలో కనపడవచ్చు, ఇండిపెండెంట్ల రూపంలో కూడా మనకు కనపడుతున్నట్టు ఒక అంశం శ్రీకాంత్ గారు. వెంకరెడ్డి గారు వస్తాను, మీ దగ్గరకు వస్తాను. ఒకసారి జిల్లాల నుంచి అప్డేట్ చూద్దాం. కరీంనగర్ లో కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అని చెప్పాలి, ఎందుకంటే అక్కడ చతుర్ముఖ పోర్ అనుకోవాలా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గతంలో అక్కడ కనీసం పెద్దగా ఎక్కడ ఎఫెక్ట్ కూడా చూపించలేకపోయింది. అట్లాంటి ఈసారి అధికారంలో ఉంది కాబట్టి అక్కడ నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు కాబట్టి ఈసారి ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీల వార్డులను కైవసం చేసుకుంటుంది అన్నటువంటి క్వశ్చన్ అట్లా ఉంటే, బీఆర్ఎస్ బలంగానే ఉంది గంగుల కమలాకర్ రూపంలో, బీజేపీ మరింత బలంగా ఉంది, కేంద్ర మంత్రి అక్కడ ఉన్నారు కాబట్టి ఈవెన్ ఎంఐఎం కూడా అక్కడ అంతే బలంగా చూపిస్తోంది. గతంలో కూడా మనం చూసాం ఎంఐఎం 6-7 స్థానాల్లో కూడా 6-7 వార్డుల్లో కూడా ఎంఐఎం కైవసం చేసుకుంది. ఒకసారి కరీంనగర్ అప్డేట్ చూద్దాం. మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. కరీంనగర్ లో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మొత్తం కూడా 2 కార్పొరేషన్లు, ఇటు 14 మున్సిపాలిటీలకు అయితే ఈ రోజు కౌంటింగ్ జరుగుతుంది. ఇటు కరీంనగర్, రామగుండం 2 కార్పొరేషన్లు, మిగతా 14 మున్సిపాలిటీలకు గాను ఉదయం 8 గంటల నుంచే కౌంటింగ్ ప్రక్రియ అయితే మొదలైంది. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న కౌంటింగ్ సెంటర్ల వద్ద ఇటు బిఎన్ఎస్ 163 సెక్షన్ విధించి ఎక్కడ కూడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అయితే ఇటు అధికార యంత్రాంగం 3 అంచెల భద్రత కూడా ఏర్పాటు చేసింది. మొత్తం కూడా ఆ కౌంటింగ్ ప్రక్రియ మొత్తం కూడా ఇటు వెబ్ కాస్టింగ్ ద్వారా జరుగుతుంది. ఇటు ఎప్పటికప్పుడు కూడా కౌంటింగ్ ప్రక్రియ అనంతరం వారు అధికారులు రిజల్ట్ కూడా అనౌన్స్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు హోరాహోరీగా అయితే ఇటు ఎన్నికల హడావుడి కౌంటింగ్ కోలాహలం అయితే నెలకొని ఉంది. మనం చూసుకుంటే 2 కార్పొరేషన్లు కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లు ఉన్నాయి. ఇటు కరీంనగర్లో 66 డివిజన్లు ఉన్నాయి. 66 డివిజన్లో 66 టేబుల్స్ అయితే ఏర్పాటు చేసి కొనసాగుతున్నారు. అలాగే ఇటు సుల్తానాబాద్ లో 15 వార్డులు ఉన్నాయి. ఇక్కడ కొంత కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత ప్రదర్శించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇటు మంత్రిలో చూసుకుంటే 13 వార్డులు ఉన్నాయి, 13 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ కాంగ్రెస్ కూడా ఇక్కడ ఆధిక్యంలో ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. పెద్దపల్లి చూసుకుంటే 36 వార్డులలో 20 పైగా కాంగ్రెస్ కు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక్కడ 36 టేబుల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇటు జగిత్యాలో చూసుకుంటే మొత్తం 50 వార్డులు ఉన్నాయి. 50 వార్డులకు గాను 50 టేబుల్లు ఏర్పాటు చేసింది. ఇక్కడ ఇండిపెండెన్స్లే హవాగా అయితే చెప్తున్నారు. మనం ధర్మపూర్లో చూసుకుంటే కూడా ధర్మపూర్లో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ హవా ఉందని చెప్తున్నారు. రాయకర్లో చూసుకుంటే 12 వార్డులకి ఇటు కాంగ్రెస్ పార్టీ హవా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇటు కోరుట్ల కూడా 32 వార్డులలో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ 33 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ 15 వార్డులు గెలుపొందే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే మెట్పల్లి 26 వార్డులలో బీఆర్ఎస్ విజయం మోగించే అవకాశం ఉందంటున్నారు. వేములవాడలో 28 వార్డులు ఉన్నాయి. ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్
పోటాపోటీగా అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఇటు సిరిసిల్లలో కూడా 39 వార్డ్స్, దాంట్లో కూడా బీఆర్ఎస్ అధికంగా గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. చొప్పదండలో చూసుకుంటే హంగ్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇక్కడ 14 వార్డులు కానీ 14 టేబుల్ అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇటు హుజారాబాద్లో 30 వార్డులకు బీఆర్ఎస్